హలో అందరికీ. చాలా డేస్ తర్వాత అయితే ఒక వీడియో చేస్తున్నాను. అదేంటంటే చెంపస్వరాలు. ఇంట్లోనే ఈజీగా అండ్ హెవీగా కనిపించే చెంపస్వరాలు అయితే చేస్తున్నాను. దానికోసం ఈ మెటీరియల్స్ అయితే నేను తీసుకున్నాను. ఇవన్నీ మీకు ఆన్‌లైన్‌లో ఈజీగా దొరికేస్తాయి. కావాలంటే మీరు బయట కూడా తీసుకోవచ్చు. బేగం బజార్‌లో అలా ఈజీగా దొరికేస్తున్నాయి. సో, నేనైతే పర్టిక్యులర్‌గా నాకు గ్రీన్ కలర్ చెంపస్వరాలు కావాలని ఇవి ట్రై చేస్తున్నాను. గ్రీన్ బీడ్సే తీసుకున్నాను దానికోసం కూడా. యాక్చువల్‌గా నేను ఈ చెంపసలాలు చేయడానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే యాక్చువల్‌గా నేను ఒక గ్రీన్ అవుట్‌ఫిట్ అయితే తీసుకున్నాను. దానికోసం నేనైతే అన్ని గ్రీన్ జ్యువెలరీ కావాలని నేను అన్ని గ్రీన్ జ్యువెలరీస్ అయితే తీసుకున్నాను. లైక్ హారం, బ్యాంగిల్స్ అన్నీ గ్రీన్ తీసుకున్నాను. బట్ చెంపస్వరాలు కూడా నాకు గ్రీన్‌లో కావాలని చూసాను చాలా. కానీ ఎక్కువ రేట్ చెప్పారు. లైక్ 2000, 3000 ఆ రేంజ్‌లో ఉండే. నాకంత పెట్టాలి అనిపించలేదు. ఎందుకంటే ఈ చెంపస్వరాలు ఒక్కసారి, 2 సార్లు వేసుకుంటాం అంతే. సో, మళ్ళీ మళ్ళీ వేసుకోము కదా! సో, దానికోసమని ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటది చూద్దామనేసి నేను ట్రై చేశాను. కానీ అవుట్‌పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నేను ఆల్రెడీ పెట్టుకొని కూడా చూసాను. నేను ఈ వీడియో రికార్డ్ చేసి కూడా 6 మంత్స్ అయిపోయింది. సో, ఇప్పుడైతే ఎలా చేద్దాం చూద్దాం. ఫస్ట్ అయితే నేను గ్రీన్ బీడ్స్ కావాలి కాబట్టి గ్రీన్ బీడ్స్ నేను ఆన్‌లైన్‌లో అయితే పర్చేస్ చేశాను. ఇంకా ఈ వైట్ కలర్ పిల్స్ ఉంటాయి కదా! అవి ముత్యాలు ఉంటాయి కదా! అవి తీసుకోవాలి. అండ్ హ్యాంగింగ్స్ కోసం అనేసి నేను హ్యాంగింగ్స్ తీసుకున్నాను. కావాలంటే ఈ పార్ట్ మీరు స్కిప్ చేయొచ్చు. మీకు హెవీగా వద్దు, మాకు సింపుల్‌గానే కావాలి అనుకుంటే ఇలా హ్యాంగింగ్స్ అయితే మీరు స్కిప్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మీరైతే ఇలా గ్రీన్ బీడ్స్ తీసుకొని దాన్ని ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్. ఓపెన్ చేసుకొని మనకి ఇవి హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా! ఆ హ్యాంగింగ్స్ ఒక 3 ఏసేసి మళ్ళీ సేమ్ ప్లేస్‌లో మనం ఒత్తేసుకోవాలి. అప్పుడు మనకి ఇలా హ్యాంగింగ్ లాగా ఇలా కనిపిస్తది. మీకు ఇంకా డీటెయిల్‌గా ఇక్కడ మళ్ళీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం హ్యాంగింగ్‌ది పైన ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇంకో హ్యాంగింగ్స్ ఎక్కిస్తాం కాబట్టి. అండ్ దానికోసం నేను ఇట్లా స్క్రూ డ్రైవర్ హెల్ప్ అయితే తీసుకున్నాను. ఇలా మనం బయటకి తీసుకొని దాంట్లో నేనైతే 3 హ్యాంగింగ్స్ అలా ఎక్కించాను. హ్యాంగింగ్స్ ఎక్కించేసి మళ్ళీ సేమ్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడానికి మీకు వేరే టూల్ కూడా ఉంటుంది. నా దగ్గర ఆ టూల్ లేదు కాబట్టి నేను నోటితోనే ఇలా ప్రెస్ చేశాను. చేత్తోని చేసి మళ్ళీ నోటితోని ఇలా ప్రెస్ చేసి ఇలా అయితే చూపించాను. అప్పుడైతే మీకు హ్యాంగింగ్ చాలా బాగా రెడీ అవుతది. అంటే ముత్యాలు ఉన్నట్టు కనిపిస్తది. మీరిక్కడ చూసుకోవచ్చు. నేను డీటెయిల్‌గా చూపించాను కదా! ఇలాగే మీరు అన్ని హ్యాంగింగ్స్ అయితే చేసుకోవాలి గ్రీన్ కలర్‌వి. నెక్స్ట్ ఇప్పుడు మీరు థ్రెడ్ తీసుకోవాలి. ఈ థ్రెడ్ మీరు దండలు కుచ్చడానికి యూజ్ చేస్తారు కదా! ఆ థ్రెడ్ అయితే తీసుకోవాలి. అదైతే మనకి విరిగిపోదు అంత ఈజీగా. సో, ఆ థ్రెడ్ మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకొని మనం ఇలా ముడేసుకొని ఒక సూదికైతే ఎక్కించుకోవాలి. ఇప్పుడు నేనైతే హుక్స్ తీసుకుంటున్నాను. ఈ హుక్స్ అనేవి మీకు ఎక్కడైనా దొరికేస్తాయి జ్యువెలరీ షాప్స్‌లో. చాలా తక్కువ రేట్‌లో కూడా ఉంటాయి. నేనైతే ఇలా నాకు 3 లేయర్స్ చెంపస్వరాలు కావాలి కాబట్టి నేను 3 హోల్స్ ఉన్న హుక్స్ అయితే తీసుకున్నాను. ఈ హుక్స్ అంటారా ఏమంటారో తెలీదు కానీ నేనైతే హుక్స్ అని అంటున్నాను. సో, ఫస్ట్ ఒక లేయర్ అయితే మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ లేయర్‌కి ఇలా మనం ముడేసేసుకోవాలి. ముడేసేసుకుంటే ఇంకే పోకుండా మంచిగా మనం ఎలా వేస్తే అలా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇలా ముడి వేసుకోవాలి. ఇప్పుడు మనం వైట్ పూసలు తీసుకొని ఫస్ట్ వైట్ పూసలు ఎక్కించేసి తర్వాత ఒక గ్రీన్ బీడ్స్ ఎక్కించాలి. అలానే కంటిన్యూ చేస్తూ 1 లేయర్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఫస్ట్ అయితే 5 వైట్ పూసలు ఎక్కించి మళ్ళీ గ్రీన్‌ది, మళ్ళీ 5 ఎక్కించి మళ్ళీ గ్రీన్‌ది అలా కంటిన్యూ చేయాలి. నాకు హెవీగా కావాలి కాబట్టి నేను దగ్గరగా 5 పూసలే తీసుకున్నాను మధ్యలో. సో, మీకు కొంచెం సింపుల్‌గా కావాలి అనుకుంటే ఒక 7, 10 అలా గ్యాప్ ఇచ్చి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ లేయర్‌కి మొత్తం 8 గ్రీన్ బీడ్స్ అయితే తీసుకున్నాను. మీరిక్కడ చూడొచ్చు. నేను అలానే మొత్తం 5 వైట్ పూసలు అండ్ 1 గ్రీన్‌ది అలానే మొత్తం కంటిన్యూ చేసుకుంటూ ఫస్ట్‌దైతే కంప్లీట్ చేశాను. చాలా మంత్స్ తర్వాత అయితే నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ వీడియో ఆఫ్టర్ 6, 7 మంత్స్ ఐ థింక్. సో, ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది ఈ వీడియో నాకైతే కొంచెం కూడా క్లారిటీ లేదు.
ఇప్పటి నుంచి అయితే నేను కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ రీసెంట్గా మా కజిన్ సిస్టర్స్ అండ్ మై బ్రదర్స్ మ్యారేజ్ కూడా అయింది. సో నేను వెడ్డింగ్ సిరీస్ వ్లాగ్స్ వీడియోస్ అయితే చేస్తాను. సో నేను ఏం అవుట్ఫిట్స్ వేసుకున్నాను, ఎలా డిజైన్ చేసుకున్నాను, అండ్ ఈ చెంపస్వరాలు కూడా నేను మా సిస్టర్స్ పెళ్ళికి వేసుకున్న చెంపస్వరాలు ఇవి. అప్పుడు వేసుకున్నదే నేను ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. సో వెడ్డింగ్ వీడియోస్ కూడా మీకు పెడుతూ ఉంటాను. మీకు వీడియోస్ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ అయితే అయిపోయింది. సో నేను ఇంకోటి 3 హుక్స్ది తీసుకొని దానికి ఇలా ముడైతే వేస్తున్నాను. సో మనకి ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా ఉంటుంది, లైక్ విరిగిపోకుండా కరెక్ట్గా ఉండడానికి 2-3 సార్లు అయితే ఇలా మనం ముడి అయితే వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ అయితే ఇప్పుడు మనం మొత్తం అయిపోయింది. ఇలానే సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్ కూడా మనం చేసేసుకోవాలి. సో సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్కి కూడా మనం సేమ్ ఇలానే 5 పూసలు అండ్ 1 గ్రీన్ బీడ్ అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ మనకి లెంత్ ఎంత కావాలి అనుకుంటూ కూడా చూసుకోవాలి. ఫస్ట్ చూసుకొని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. నేనైతే ఇక్కడ సెకండ్ లేయర్కి ఫస్ట్ లేయర్కి ఏమో 8 గ్రీన్ బీడ్స్ ఇచ్చాను కదా, సెకండ్ లేయర్కి 2 పెంచాను, 10 బీడ్స్ ఇచ్చాను, అండ్ థర్డ్ లేయర్కి 12 ఇచ్చాను. సో అలా మీకు పెంచుకుంటూ వెళ్తే చెంపస్వరాలు లేయర్స్ లాగా ఇలా మంచిగా కనిపిస్తుంది. ఒకే చెంపస్వరంకి నేనైతే 20 గ్రీన్ బీడ్స్ అయితే తీసుకున్నాను. అదే 2 చెంపస్వరాలు కావాలి కాబట్టి దానికోసం నేనైతే టోటల్గా 40 గ్రీన్ బీడ్స్ అయితే నాకు పట్టాయి. ఒకవేళ మీరు దూరం దూరం పెట్టాలనుకుంటే మీకు ఇంకా కొంచెం తక్కువనే పడతాయి, అంటే 10 కంటే మరీ తక్కువ పట్టవు. సో మీరు లేయర్స్ బట్టి ఇంకా మీకు ఎక్కువ లేయర్స్ కావాలన్నా లేకుంటే 3 వద్దు 2 చేసుకోవాలన్నా మీకు కొన్ని బీడ్స్ అయితే తక్కువే పడతాయి. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ తెచ్చుకుంటే అవి వేస్ట్ అయిపోతాయి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అవి అవసరం రావు కదా. సో మీరు ఎన్ని లేయర్స్ కావాలి దాన్ని బట్టి చూసుకొని తెచ్చుకుంటే బెటర్. నేను ఈ కాస్ట్ చెప్పలేదు కదా, ఈ కాస్ట్ నాకు మొత్తం 2 చెంపస్వరాలు బీడ్స్ అన్నీ కలిపేసి ఒక 500-600 కాస్ట్ అలా పడింది. ఎందుకంటే నేను ఆన్లైన్లో అన్నీ తీసుకున్నాను, విత్ షిప్పింగ్ నాకు పడింది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ పడింది. ఒకవేళ మీరు స్టోర్కి వెళ్ళి తీసుకుంటే ఇంకా కొంచెం తక్కువే పడుతుంది. అండ్ మీకు హెవీగా కాకుండా సింపుల్గా తీసుకోవాలన్నా ఇంకా కొంచెం తక్కువే పడుతుంది. సో మీరు అకార్డింగ్ టు దట్ మీరు ఎలా అయినా తీసుకోవచ్చు.
ఇక్కడ చెంపస్వరాలు అయితే ఇప్పుడు రెడీ అయిపోయాయి. 3 లేయర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. సో మీకు ఇవి చేయడానికి 1-2 అవర్స్ కంటే ఎక్కువ పట్టదు. సో మీకు ఓపిక ఉండి చేయాలి అనుకుంటే మీరు గ్రీనే కాదు ఇంకా వేరే కలర్స్ మాకు పింక్ కావాలి, లైక్ రెడ్ కావాలి, అలా చేసుకోవాలి అనుకున్నా కూడా మీరు తీసుకొని చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు ఒకవేళ ఈ వీడియో చూసి ట్రై చేస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ అది ఎలా వచ్చిందో నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్ అయితే షేర్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు దాంట్లో నాకు పింక్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇవి పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని మీకు నెక్స్ట్ ఇక్కడ చూపిస్తాను. అండ్ ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ నా వీడియోస్కి ఇలానే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.